నుంచి మీకోసం వచ్చినటువంటి డీజే చిల్లి మేక్ సమ్ నాయిస్. ఎవడు రాపింది పాట రే ప్లే చేయరా. కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు పిల్ల కాదేది కవిత్వానికి అనర్హను అని శ్రీశ్రీ గారు అన్నారు. అయితే ఇప్పుడు పంచల ఫంక్షన్, ఓణీల ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, వెడ్డింగ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ ఫంక్షన్, ఏదైనా సరే ఈవెంట్కి నేను రెడీ అంటున్నాడు టిల్లు. మీరు రెడీగా ఉన్నారా? సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్గా, మలిక్ రామ్ గారి డైరెక్షన్లో, రామ్ మిర్యాల అండ్ అలాగే మన అచ్చు గారు మ్యూజిక్ డైరెక్షన్లో మన ముందుకు వస్తున్నటువంటి సిద్ధు జొన్నలగడ్డ ద స్టార్ బాయ్ అండ్ అలాగే రింగు రింగుల జుట్టుతో అందరినీ ఇన్స్పైర్ చేసేటువంటి మన అనుపమ పరమేశ్వరన్ ద లిల్లీ అండ్ టిల్లుగా టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ కి మీరందరూ రెడీనా? ఓ మై గాడ్, 2 సంవత్సరాల క్రితం వరకు మనకు అసలు ఈ డీజే టిల్లు ఎవరో తెలియదు. కానీ ఆ డీజే టిల్లు అవతార్ని మనకి పరిచయం చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ కూడా క్రేజీగా ప్రేమలో పడిపోయేలాగా చేసి ఇప్పుడు టిల్లు స్క్వేర్కి ఆల్రెడీ బుకింగ్స్ వీర లెవెల్లో జరుగుతున్నాయి. అంటే వీఆర్ ఆల్ రెడీ ఫర్ టిల్లు స్క్వేర్. సో KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Tillu Square, powered by WhatsApp Media. Associate sponsors Priya Gold Oil, jewelry partner Beggasri Gold and Diamonds, and our health partners Yoda Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Music is on Aditya Music. And ఈవెంట్ టిల్లు ఫర్ అ చేంజ్ మన శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఇక్కడే ఉన్నారు ఆయన. వాళ్ళిద్దరూ కూడా పార్ట్నర్స్. శ్రేయస్ మీడియా భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. సో ఒకసారి టిల్లుకి ఒక ఓ వేసుకొని మొదలు పెట్టేద్దామా? ఓకే, సో ముందుగా మన టిల్లు లాంచ్ కార్యక్రమాలు, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు, అలాగే లిల్లీ సాంగ్ లాంచ్ కార్యక్రమాలు ఎలా జరిగాయో ఒక్కసారి చూసేసుకుందాము. లెట్స్ హ్యావ్ ద లాంచ్ వీడియో ప్లీజ్. ఎవడు రాడు ఆంటీ అన్నది? Lily, oh my Lily, oh my Lily song launch. విరిగింది మళ్ళీ మళ్ళీ. Oh my Lily, oh my Lily, ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమ్మా. Oh my Lily on screen, watch. Oh my Lily. March 29th we coming worldwide. పాట నచ్చింది అందరికి? 29 March. I hope you all love the film. Oh my Lily, oh my Lily, ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమ్మా. March 29th na cinema release avabothundi. We are all very excited. We hope you like the film. Love you all so much. లవ్ యూ టూ. అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా ఉండబోతుంది. విల్ సీ 29th కి. March 29 థియేటర్స్ లో ఇంకో వీడియో ఉందా? ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ టిల్లు స్క్వేర్.
రాధిక రాధిక ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక మార్చ్ 29th కి మన ముందుకు వచ్చేస్తున్నారు టిల్లు స్క్వేర్. రింగుల జుట్టు చూసి పడిపోయానే నీ బొంగుల మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. హరి ఓం తత్సత్. టిల్లు స్క్వేర్ మీ అంచనాలకు తగ్గట్టు, మీ అభిమానానికి తగ్గట్టు, మీ ఊహలకు తగ్గట్టు రెట్టించిన ఉత్సాహంతో వస్తున్నాడు టిల్లు. మార్చ్ 29 ఇదే దుమ్ము లేపుదాం. లవ్ యూ బాయ్. ఎలా ఉంది ట్రైలర్? వ్యాలంటైన్స్ డే రోజు కూడా అమ్మాయిలు వదిలేసి ఇంతమంది సింగిల్ గుర్రం థియేటర్కి వచ్చారని ఇవాళ రిలీజ్ చేద్దాం అనుకున్న టిల్లు ట్రైలర్. March 29th, worldwide release. Please do come and watch. కొంచెం టైం తీసుకున్నా కానీ అది ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ ప్రోడక్ట్ మళ్ళీ థియేటర్లో కూర్చున్న కాడ కూర్చోవాలి లేవద్దేడా అట్లా తీయాలి సినిమాని తీసుకున్న టైం నేను. సో మార్చ్ 29th కి సినిమా రిలీజ్ కాబోతుంది. మళ్ళీ వచ్చేసేయండి థియేటర్కి మీరు అందరూ. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. అట్లుంటది మనతోనే. ఎట్లుంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జబర్దస్త్ గా జరిగిపోయింది. అలాగే లిల్లీ సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. నాకు మొన్ననే తెలిసింది శ్రీరామచంద్ర మల్లికరామ్ గారు, మీకు కూడా తెలుసో లేదో, సినిమా రిలేటెడ్గా ఒక కొత్త స్కీమ్ అనౌన్స్ చేశారంట. మీరు ఒకవేళ కనుక మీ గర్ల్ ఫ్రెండ్తో కార్నర్ సీట్స్ ఫర్ డీజే టిల్లు కావాలి అనుకుంటే మీ పేరు అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ పేరు మీరు టైప్ చేసేసి మీరు పంపించాల్సినటువంటి నంబర్ మీ అమ్మా నాన్నలకు పంపించండి. వెంటనే మీకు కార్నర్ సీట్ ఖాయం ఇచ్చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు మనకి టైటిల్ రివీల్ వీడియో ఒకటి స్పెషల్గా చూసేద్దాము. లెట్స్ హావ్ ద టైటిల్ రివీల్ వీడియో ప్లీజ్. సౌండ్ కొంచెం లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా. మనం సెలబ్రిటీ అందరూ మార్కస్ వై దే హావ్ స్టాప్. ఏం బ్రో అగో కళ్ళదాల్ది బూమరాంగ్ ఐటమ్ సరిగా నించోనికనే అయితే లేదు. ఇంతగానం ఎందుకు తాగినవరా భయ్? ఊపిల్లా ఊపు. నాకు ఇష్టం ఆల్కహాల్. ఊపురా ఊపు. ఎందుకు నువ్వు యోనో నోట్లో పెట్టినావు? అది ఫ్రెష్ స్ట్రా. ఈస్ దట్ స్ట్రా ఫ్రెష్ ఆర్ నాట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. అరే ఆల్కహాల్ లిమిట్ చూడాలరా అన్న. లిమిట్ అన్న లిమిట్ అంటాండు. లిమిట్ 6 గంటలకే అటే. ఏమరా సార్ని రమ్మంటావా? సార్ నా పిలువు బొచ్చు. మీ సార్ పైసలతో ఆయన మా అయ్య పైసలతో ఆయన మేము. అరే హరాస్మెంట్ చేయ కాపు. ఇంతకు ఏడిపోతున్నావు చెప్పు. షూటింగ్. ఏం షూటింగ్? హీరో డీజే టిల్లు. నువ్వా? హీరోనెవరు? పూజ హెగ్డే. పూజ హెగ్డే నిజంగా అని నేను అనుకుంటాను. ఆమె అనుకుంటాను మనకు తెలియదు. నాకేం తక్కువ. బొచ్చు ఖాళీగా ఉండాలి మనకు కూడా వద్దు. టిల్లు స్క్వేర్ సూపర్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్రెడీ వచ్చి లొకేషన్ లో వెయిట్ చేస్తున్నా. ఆమెకి చెప్పు నువ్వు. Here we have our star boy టిల్లు. టిల్లు ఆల్రెడీ రాధిక గురించి మనందరికీ చెప్పేశారు. పాపం ఎంత మోసపోయాడో తెలిసింది. మళ్ళీ మోసపోవడానికి రెడీ అయిపోయాడు. బాయ్స్ వాట్ రే, మళ్ళీ మోసపోవడానికి మీరు రెడీ అయిపోతున్నారా?
లాస్ట్ టైం ఇట్ వాస్ రాధిక, మరి ఈసారి మాత్రం లిల్లీ. మీకు కూడా ఇగో టిల్లు అన్న వచ్చేసాడు కాబట్టి చెప్తున్నా, మళ్ళీ ఈవెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే బుకింగ్లు చేసేసుకోవచ్చు ఈవెంట్స్ కోసము. పంచల్ ఫంక్షన్, ఓనిల్ ఫంక్షన్, వెడ్డింగ్ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, ఫంక్షన్ ఏదైనా సరే లిల్లీ సిస్టర్ చిల్లీస్ యార్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, రాధిక ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు కదా. రాధిక రాలేదు ఇక్కడ, హీరోయిన్ రాలేదు, అయితే ఏంటి సుమా వచ్చింది. రెడీనా మీరు? చిల్లీస్ యార్. ఓకే, సో ఇప్పుడు రాధిక పర్ఫార్మెన్స్ తో మనల్ని అదరగొట్టడానికి స్టేజ్ మీదకి డాన్సర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ హ్యావ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. But before that, with all due respects, KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Tillu Square, powered by WhatsApp Media, associate sponsors Priya Gold Oils, jewelry partner Vegasri Gold and Diamonds, health partner Yoda Diagnostics Pharmacy Clinic On Call, music is on Aditya Music, and event is organized by Tillu Events, Akadu, Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Let's have Radhika song please. Music play please, లేకపోతే నేను ప్లే చేయాల్సి ఉంటుంది. To all the fans dedicated the song to. Come on boys and girls, make some noise. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుగా కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలిగెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగుల మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక బేబీ అంటూ పిలిచి బతుకుతో ఘాటు చేసావే డార్లింగ్ గట్టుకోకి గుండెల్లో పోరింగు దింపేసినావే పతంగుల పైకి లేపి మధ్యలో మాజా కోసేసినావే పల్లిక బకరాన్ని చేసి పోసమ్మ గుడి కాడ ఇడిసేసినావే రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగుల మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. Super boys and girls, fantastic performance. Come on. అరే అట్లనే ఉంటారు ఏంది, అయిపోయిన ఫోటోలు రండి.
థ్యాంక్ యూ. ఎక్కడ మా ప్రొడ్యూసర్ వంశీ గారు ఎక్కడ? స్టార్ బాయ్ సిద్ధు అయితే స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారు, ఆయన కూడా సూపర్ డూపర్ హిట్ మరొకటి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మా మీడియా సభ్యులకి, అలాగే సాంకేతిక నిపుణులకి, కళాకారులకి, ఈరోజు ప్రత్యేక అతిథిగా ఇక్కడికి విచ్చేసిన అనిల్ రావిపూడి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. లిల్లీ సిస్టర్ చిల్లీ హియర్. అదే ఇది F4లో వాడుకుందాం. ఓకే, సో ప్రణీత్ అట్లా కూర్చుంటావేందిరా? ఏ మార్కస్, డీజే టిల్లులో చూసి మళ్ళీ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈయన మాత్రం మ్యాడ్ సినిమాతో యాంథనీ ప్లీజ్ కమ్. నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. ఏ డీజే టిల్లు వైబ్ మొత్తం ప్లే అవుతుంది. 2 years బ్యాక్ సేమ్ వైబ్తో స్టార్ట్ అయినటువంటి సినిమా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకుందంటే అది మామూలు విషయం కాదు. ఒకప్పుడు అమ్మాయిలు మోసం చేస్తే దేవదాసుల్లాగా అయిపోయేవాళ్ళు, లేకపోతే మనం ఆ తర్వాత ఇంకొన్ని సినిమాలు చూసాం. కానీ ఇప్పుడు మాత్రం డీజే టిల్లు ట్రెండ్ మార్చేశాడు. ఏం చేయాలని చూపించాడు, ఒక కొత్త ట్రెండ్ని సృష్టించాడు. టిల్లు స్క్వేర్లో ఏం జరగబోతుందో వీళ్ళు ముగ్గురు మనకు చెప్పబోతున్నారు. వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ చెప్పండి బాయ్స్. టిల్లు స్క్వేర్లో డబుల్ ద ఫన్, డబుల్ ధమాకా. ఆంతో నీంతో దాంతో దీంతో కాదు, టిల్లుగాంతో. అందరికి నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం సిద్ధు అండి. జనరలీ ఫ్రెండ్స్ మధ్యలో ఈ థ్యాంక్స్ చెప్పుకోవద్దు అని చెప్తారు, కానీ ఫ్రెండ్స్ మధ్యలోనే థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మామ. సో సినిమా అయితే హైలైట్ వచ్చింది. సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నాం మేము. హ్యాపీగా వచ్చి 29 సినిమా చూసి వెళ్ళిపోండి. క్రేజీ ఎంటర్టైన్ అవుతుంది మీరు. థ్యాంక్ యూ అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంశీ గారు లాగా అయిపోతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే అట్లా ఉంటుంది మినిమం మనతోని. రామ్ గారు హాయ్ అండి. మార్కస్, ఏం మార్కస్ ఇట్లా తయారైంది? మార్కస్ ఆల్రెడీ లాస్ట్ టైం మోసపోయాడు కదా. నేను షేరీ సినిమా అప్పుడే చెప్పాను మీరు చాలా బ్యూటిఫుల్ ఉంటారని. థ్యాంక్ యూ. 10 minutes మాట్లాడుకో, నో ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి విచ్చేసిన అనిల్ రావుపూడి సార్కి అండ్ రామ్ మిరియాల బ్రోకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. డైలాగ్ టిల్లనకు సిగ్గురాదు, ఇక ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ సిద్ధు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నాకు మార్కస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చినావు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఎల్లుండి సినిమా రిలీజ్, రేపు ప్రీమియర్స్ యూఎస్లో. సో మీరు పార్ట్ 1 కంటే పార్ట్ 2 10 times ఎక్కువ ఎంజాయ్ చేస్తారని అందరం గ్యారెంటీ ఇస్తున్నాం, నేను ఒక్కడనే కాదు. సో మీరందరూ సినిమా చూడండి, ఎట్లుందో చెప్పండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదో చెప్పాలనుకుంటున్నావు, పర్లేదు చెప్పు. డైలాగ్ ఏమైనా చెప్తావా? అప్పుడు నేను సేరీ సినిమాకి ఎక్కువ మాట్లాడాను, ఇప్పుడు తక్కువ మాట్లాడినందుకు. నేను ఎప్పుడు అనను, బాగా మాట్లాడాలి కోరుకుంటా, నాకు తక్కువ పని ఉండాలనుకుంటా. బ్యాలెన్సింగ్ గా కరెక్టే మాట్లాడాను. సూపర్ మాట్లాడావు మార్కస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ వాటర్లో ఏం కలుపుకున్నావు కానీ నిమ్మకాయ జ్యూస్ అంతే కదా. లడ్డు కమాన్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సిద్ధన్న అండ్ మీరు అన్న డైరెక్టర్ అన్న. అండ్ నాకు ఫస్ట్ ఈ సినిమాకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది సాయి అన్నకి, ఈ సినిమా డిఓపికి. ఎందుకంటే తను చేయబట్టే పార్ట్ 1లో నేను వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి అన్న. అండ్ సిద్ధన్న, ఈ సినిమా ఏంటంటే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోదామన్న టైంలో ఈ సినిమా నాకు వచ్చింది. అండ్ దాని తర్వాత భయంకరంగా మారిందా అంటే చాలా బాగుందన్న. ఇప్పుడైతే ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ 29 చెప్తున్నా, భయంకరంగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. సమ్మర్లో ఫస్ట్ రిలీజ్ ఇది, అట్లుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లా సైలెంట్గా వెళ్ళిపోతే బాగోదు. ఒక సాంగ్ ప్లే చేయండి, వీళ్ళు డాన్స్ చేసేసి వెళ్తామంటున్నారు. రెడీ, మ్యూజిక్. మేము సినిమాలో డాన్స్ చేయలేదండి, అందుకని ఇక్కడ చేస్తున్నాం కదా. క్లేవర్. రెడీ, 1 2 3. కమ్ ఆన్ బాయ్స్, రెడీ 1 2. రాధిక 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 రాధిక
కింద 2 సార్లు పైన 2 సార్లు. భజన కార్యక్రమానికి వచ్చినావా? భజన కార్యక్రమానికి వచ్చావు. ఇట్లాను రెడీ 1 2 3 4. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఏంటో చాలా మొహమాటస్తుల్లా ఉన్నారు. టిల్లుతో ఉన్న తర్వాత కూడా ఇట్లా తయారేంటి టిల్లు? వేరే లెవెల్ ఉంటుందా సినిమాలో? తర్వాత చూద్దాం. అర్థమైంది నాకు అర్థమైంది. ఓకే, నాలాగే ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఉంది ఈ సినిమాలో, మీ అందరికీ తెలుసు. నూడిల్స్ లాంటి బ్యూటిఫుల్ హెయిర్తో, అందమైనటువంటి కళ్ళతో, చక్కటి చిరునవ్వుతో, సూటిగా అబ్బాయిల గుండెల్లో గుచ్చేస్తూ ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. ఒక్కసారి ఒక చిన్న మ్యాషప్ వీడియో చూద్దామా? లెట్స్ హావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. Anupama, you've done a fabulous job to one of the finest performers. నిజంగా అనుపమ భయం వేస్తుంది, వెళ్ళేటప్పుడు బౌన్సర్స్ని పెట్టుకొని వెళ్ళు. అసలు మామూలుగా లేరు కుర్రోళ్ళు. అనుపమ అని అరుస్తున్నారు దాని నుంచి. ఈ సినిమాలో నాగవల్లి అనే క్యారెక్టర్ ని పర్ఫామ్ చేసింది అనుపమ. మీరు చాలా సంవత్సరాల పాటు అమ్మాయిని చూస్తారు ఇంకా మీరు ఖచ్చితంగా. రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. అను ఇంకా నువ్వు ప్రేమంలో నాకు మేరీలానే కనిపిస్తావు. అను ఇస్ న్యాచురల్, షీ జస్ట్ లైట్స్ అప్ ద స్క్రీన్. ఈ పాట చూస్తున్నప్పుడు కూడా ప్రతి ఫ్రేమ్ ఇట్లా లైట్ అప్ చేసేస్తుంది అను. సో ఐ విష్ యూ ఆల్ లక్. అనుపమ, ఐ థింక్ మీ ముందు సినిమా కూడా చూసేది శతమానం భవతి, అండ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా మీ గురించి చూస్తూ ఉంటాను. ఆవిడ ఎక్కడొచ్చినా అసలు లైట్, రూమ్ అంతా లైట్ లేకపోయినా ఒక బల్బ్ లాగా లైట్ అవుతుంది. సచ్ చార్మింగ్ పర్సనాలిటీ మీకు. యువర్ స్మైల్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ తెలుగు ఆడియన్స్కి చాలా తక్కువ మంది తొందరగా నచ్చుతారు. దాంట్లో వన్ ఆఫ్ ద టాప్ పీపుల్ అనుపమ. మలయాళీ పెన్కుటి అనుపమ పరమేశ్వర్ కి ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. నా పేరు లిల్లీ. అనుపమ ఇస్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ అండి. ఆ అమ్మాయి మేము 3 పేజెస్ ఇన్ లొకేషన్ తీసుకెళ్లి అక్కడ ఇంకో 3 రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తారు సార్. వెరీ క్రేజీ ఐ దిస్ గర్ల్. దయ్యం కళ్ళ అనిపిస్తే దేవత కళ్ళ కూడా అనిపిస్తాయి అప్పుడు. ఓకే, సో అనుపమ విషింగ్ యూ సూపర్ డూపర్ సక్సెస్. అండ్ ఇప్పుడు మనం మురళీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పాపం కొడుకుని ఆయన పెంచలేదు. ఏం చేస్తాడు? ముందలగడ్డ పట్టుకుపోతావు, నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు, నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవు ₹1 చెప్తున్నా నేను ఇవాళ. కన్నవాళ్ళ పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్. డాడీ డేంజర్ డాడీ. చెప్పండి, మీరు నిజంగానే మీ కొడుకుని పెంచలేదా? నేను పెంచలేదు, వాడే పెరిగాడు. ఎట్లా పెరిగాడు? అరే లాస్ట్ టైమే అట్లా ప్రాబ్లమ్స్ అయ్యాయి కదా, ఈసారైనా సరే కొంచెం జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. అతనితో నాకు బాధలు తప్పవు. నన్ను ఇంకా పెడుతూనే ఉన్నాడు, నన్ను ఇంకా వేధిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు బాగా అవుతాడో చూద్దాం మరి. ఓకే సరే, మీరేం థ్యాంక్ యూ. నేను చాలా అందంగా ఉన్నానని చెప్పారు. ముందుగా మీకు నమస్కారం అన్నారు అంతే. ఓకే, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం, సారీ, మీ మమ్మీ అదే మీ ఆవిడ కూడా వచ్చారు. మమ్మీ ప్లీజ్, మన టిల్లు వాళ్ళ మమ్మీ అండ్ డాడీకి గట్టిగా ఒకసారి స్వాగతం పలుకుతాం అందరూ. సుజాత గారు నమస్కారం. నిజంగా డీప్ కండోలెన్సెస్. ఇట్లాంటి ఒక అబ్బాయి ఉన్నాడు, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో ఐ కెన్ అండర్స్టాండ్. అటంట ఉండండి, ఎందుకంటే నా పక్కన నుంచి వాళ్ళు. ఓకే డాడీ, ఓకే. సినిమాలో క్యారెక్టర్ బయట కూడా వస్తుంది. అందరికీ నమస్కారం.
2 సంవత్సరాల క్రితం మురళీధర్ అనే వ్యక్తి ఎవరికీ తెలియని నన్ను డీజే టిల్లు ద్వారా విశేషమైనటువంటి ప్రాశస్తాన్ని కలిగించిన మీకు అందరికీ నా మనపూర్వక నమస్కారాలు. ఈ ప్రయాణంలో చాలామంది నాకు సహకరించారు, నాకు తోడ్పాటును అందించారు. భగవత్ కేసరి సినిమాతో గౌరవనీయులైన అనిల్ రావుపూడి గారు నాకు మరింత పదోన్నతినిచ్చినట్టుగా నేను భావించాను. డీజే టిల్లు ఇచ్చిన స్ఫూర్తితో, ఉత్సాహంతో, మీ అందరి అభిమానంతో రెట్టింపుగా ఈ టిల్లు స్క్వేర్ ఉండబోతుంది. మిమ్మల్ని బాగా అలరిస్తుంది. మీ అంచనాలకు, మీ ఆశలకు, మీ ఊహలకు తగ్గట్టుగా ఈ సినిమా మిమ్మల్ని మరింత అలరించి తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. సుజాత గారు రండి. ఇప్పుడు ఏంటి టిల్లు డైట్లో ఉన్నాడా? కీటో డైట్, ఎగ్ వైట్స్, నో మిల్క్? ఏం లేదండి, ఎలా అంటే అలా. ఒకరోజు డైట్, ఒకరోజు మామూలు. ఒకరోజు నో డైటా? ఫేస్ మాస్క్లు అవి బాగా వాడుతున్నట్టున్నాడు. కొద్దిగా మీకు కూడా ఇస్తున్నట్టున్నారు కొన్ని, బాగున్నాయి. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. టిల్లు స్క్వేర్ మంచి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాకు పెద్దగా మాట్లాడటం రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ అండి. అందరూ ట్రైలర్ చూశారు, ట్రైలర్ మస్త్ ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఇంకోసారి ట్రైలర్ చూద్దామా? టిల్లు స్క్వేర్ 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 ట్రైలర్ ప్లీజ్. మమ్మీ లూకం వాటర్ పెట్టు. అరే టిల్లు, ఈ పిల్ల ఫోటో చూడు ఎట్లున్నదా? ఇంకా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంజలే నువ్వు పిన్ని. కొత్త అంటే మానస 5'7" హైట్, కాంప్లెక్షన్ ఫేర్. యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. పిల్ల హైలైట్ ఉన్నది. ఓ జీవితం నాశనం. నీకోసమే రప్పించాడా? నాడా బొంగు, నేను అడిగినా నా నిన్ను. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. సరే, మేము తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తిరిగింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు రారా బ్యాంబూ చికెన్ నిన్నమని తీసుకుపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబూ నా నోట్లో పెట్టి వెళ్ళిపోయింది అంతే. You and me together, this moment forever, my baby. 1, 2, 3, let's go. ప్రతి మనిషికి బాడీలో ఒక వీక్ పార్ట్ ఉంటుంది కదా, అట్లా నీ వీక్ పార్ట్ ఏది? నా కళ్ళు. నీ వీక్ స్పాట్ ఏది? నాదా, నా హార్ట్ చాలా వీకు. పోయినసారి కన్నా ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. ఆహా, ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. Good sex is like good food. What do you mean good sex? Sex is good. లేనోని అడుగు, బాధేందో తెలుస్తుంది. సార్, ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? సార్, నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమేం పెంచలేదు, వాడే పెరిగిండు. రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకో. లేదు లేదు లేదు, నేను ఎవరి పరిస్థితి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేనిప్పుడు. ప్రతిసారి మీరు వచ్చి మీ సాడ్ స్టోరీస్ చెప్పుడు నాకు మీ బాధలన్నీ అయ్యి నేను మీ ప్రాబ్లమ్ని నా ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి, నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి మళ్ళీ లాస్ట్కి నేనే ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ మూసుకుని ఎత్తు. కానీ ఒక మ్యాటర్ చెప్పాలన్నా నేను నీకు, టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను
నా ఈ యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా లేకి లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ సో మచ్ టిల్లు. అసలు ఎనర్జీ లేని వాళ్ళకి కూడా ఒక ఎనర్జీ వైబ్ని తీసుకొచ్చింది ఈ సినిమా. మళ్ళీ 29కి అదే ఎనర్జీతో అందరూ రెడీగా ఉన్నారు ఈ సినిమాని చూడటానికి. ఒక ట్రైలర్ చూసాము, సరిపోలేదు. ఒక ట్రైలర్ 2 అంటే టిల్లు స్క్వేర్ లాగా ట్రైలర్ స్క్వేర్ లాంచ్ చేయడానికి ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైరెక్టర్స్ని ఆహ్వానించేస్తున్నాము. అనిల్ రావిపూడి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మనకి F3, F4, భగవత్ కేసరి లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి అనిల్ రావిపూడి గారిని, అలాగే వాల్తేర్ వీరయ్య అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమాని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ బాబీ గారికి స్వాగతం పలుకుతున్నాము. బొమ్మరిల్లు సినిమాని మనకు అందించి చెరగని ముద్రని వేసుకున్నటువంటి బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇప్పుడు జాక్ సినిమాని మనకు అందిస్తున్నారు విత్ సిద్ధు. వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే తెలుసు కదా డైరెక్టర్ మీర్జా కోనా అని, ఆవిడ్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అందరూ కలిసి ట్రైలర్ స్క్వేర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, నిర్జ గారు మధ్యలో నించోండి, మధ్యలో. ఏం చెప్పాలి ఏం చెప్పాలి? ఏదో 2 లాంచ్ అండి. ఓకే, లాంచ్ ట్రైలర్ లాంచ్ రిలీజ్ ట్రైలర్ లాంచ్. మార్కస్ చెప్పు. పెట్టిరు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. ఏమైందిరా మళ్ళా ఏ పంచాయతీ తీసుకున్నావు? విధ ఆడిందిరా నీతో వింత నాటకం. ప్లీజ్, ఎందుకు అట్లా అన్నిటికీ నువ్వు చెప్తున్నావు? నాకు ఇష్టం. నేను అడిగినా నువ్వే చెప్తావా? మళ్ళీ ఎస్ అంటివి ఇంకా మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది, ఇంకే ఉంటుంది. మూతి మీద గుట్టకు షానన్, నా బర్త్డే ఇవాళ. అవునా అవునా అవునా? మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా 3 సార్లు రియాక్ట్ కాకండి. అన్నిటికీ మ్యాటర్ ఒకటే. ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ ని? టిల్లుగాడిని పట్టుకుని వెళ్ళిపోతాం దుబాయ్, ఉంచుకుందాం. చేస్తానని ఒప్పుకున్నావు కదా నువ్వు మొన్న. ఇయాలకి మొన్న అయితే రేపటికి నిన్న. ఏందిరే వాళ్ళ చేతిలో ఏమో ఉన్నాయి? గన్ను అంటారు దాన్ని. కిందికి వెళ్ళి పెడితే పాట పాడతావు నువ్వు. ఏం చేద్దాం? ఏం చేయాలా? చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. చేస్తాగు. ఎప్పుడు ఏదో ఒక సొల్లు చెప్తుంటావు కదా, చెప్పు ఇప్పుడు కూడా. ఆగుడాడు చెప్తే ఏదో ఒకటి. నువ్వు కొట్టిన రీమిక్స్కి నేను ఒరిజినల్ సాంగ్ మర్చిపోయినా అక్క. అట్లుంటది మనతోని. ఒక్కొక్క ఫిల్మ్ కి ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క టైం ఉంటదమ్మా. ఇప్పుడు మొత్తం టిల్లు టైం నడుస్తుంది. సూపర్ రిలీజ్ ట్రైలర్ రెస్పాన్స్ మనం ఇప్పుడు తీసుకుందాము. వి విల్ స్టార్ట్ విత్ వెంకీ అట్లూరి గారు. సార్ సినిమా తీసినటువంటి వెంకీ అట్లూరి గారు ఇప్పుడు లక్కీ భాస్కర్ కూడా మనకి తీస్తున్నారు. వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎలా అనిపించింది మీకు? నాకు చాలా నచ్చింది. ఎందుకు నన్ను ఫస్ట్ అంటే లాస్ట్ కమ్ సర్వ్ ఫస్ట్ అని. సిద్ధు ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చూపించలేదు అన్నారు. ఇప్పుడు నిజంగా కడుపు నిండింది ఏదో. సో ఆల్ ది బెస్ట్ సిద్ధు అండ్ వంశీ సార్, ఆల్ ది బెస్ట్. డీజే టిల్లు ఎంత కలెక్ట్ చేసిందో దానికి 4 times మినిమం ఎక్కువ కలెక్ట్ చేయాలని ఐమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. దయచేసి ఈశాన్యం వైపు బరువులు ఉండకూడదన్నారు. ఇక్కడ రమ్మన్నారు. రండి ఇక్కడికి వచ్చి నించోండి అందరూ. ప్లీజ్ కమ్ దిస్ సైడ్. అటు
ఎస్ ఐ థింక్ మీలో ఇంకొంచెం ఎనర్జీ నింపడానికి ఒకసారి సిద్ధుని కూడా స్టేజ్ మీదకి పిలిచి ఒక డాన్స్ నంబర్ ఇట్లా చేస్తే, ఎట్లాగో అనిల్ గారు అయితే డాన్స్ చేస్తారు ఎప్పుడు, సో ఈసారి బొమ్మరిల్లు భాస్కర్ గారు. అంటే ఈ మధ్య ఎక్కడికి పోయినా డ్యాన్స్ చేస్తుంటే ఊర్లలోంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తారా అని. సో దట్స్ వై దయచేసి మీరు నా పరిస్థితిని అర్థం చేసుకొని సిద్ధుని పిలిస్తే మేము క్లాప్స్ కొడతాం. అంటే మేము టిల్లు ఈవెంట్స్ ఆర్గనైజింగ్ కమిటీ, ఊర్లలో ప్రోగ్రాంలు వస్తే మీరు మానేసారు మాకు ఇవ్వండి. అప్పుడు అసలు నేను ఇలా తయారవడానికి సగం కారణం మీరే. మైక్ ఇవ్వగానే అనిల్ గారు డ్యాన్స్, మైక్ ఇవ్వగానే అనిల్ గారు డ్యాన్స్ అని ఫస్ట్ ఇన్వైట్ చేసేది మీరు కాబట్టి షేర్ కూడా ఇస్తాం మీకు. కానీ థ్యాంక్ యూ సో మచ్. సో సారీ, డాన్స్ ఇప్పటికైతే క్యాన్సిల్, సక్సెస్ ఫంక్షన్లో చేసుకుందాం అలాంగ్ విత్ వంశీ గారు. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, ఎట్లా అనిపించింది? ట్రైలర్ వేరే లెవెల్ అండి. సినిమా అంతకన్నా ఒక 10 రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సిద్ధు ఎనర్జీ అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ కార్ అలా దూకి వచ్చింది కదా, ఆ రేంజ్లో ఉంది. అలాగే సినిమా కూడా అలాగే ఉంటుంది, నాకు తెలుసు. గుడ్ లక్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. నీరజ గారు. హాయ్ సుమా గారు. హాయ్ అండి. ప్లీజ్. సిద్ధు, నేను చెప్పడానికి లేదు, దారెంబడి చెప్పుకుంటూనే వస్తున్నాను. ద ట్రైలర్ ఇస్ ఫెంటాస్టిక్. ఐ థింక్ నేను ఎప్పుడు చెప్తాను సుమ గారు, నా కొడుకు అంచున్నాడు కదా, వాడి ఫస్ట్ తెలుగు వాడు వచ్చినప్పుడు వాడు స్క్రాచ్ ఉంటుంది మొత్తం, ఆ డైలాగ్తో వాడు అసలు నేర్చుకునేవాడు. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఆల్రెడీ వీ వర్ లక్కీ ఇనఫ్ టు సీ సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ హిలేరియస్. మాలిక్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. వంశీ గారు, బిగ్ కంగ్రాచులేషన్స్. సిద్ధు బాబు, గెట్ రెడీ టు పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మీరు ఓకే, మీరే. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ట్రైలర్ చాలా బాగుంది తమ్ముడు. నేను సిద్ధు గురించి చెప్పాలంటే వస్తున్నప్పుడు అదే ఆలోచిస్తే నాకు ఒక స్పెషల్ మూమెంట్ ఉంది సిద్ధుతో. 2015 సర్దార్ గబ్బర్ సింగ్ జరుగుతుంది. సో దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరికి ఆడియో కోసం వెళ్ళి ఒక ట్యూన్ ఏదో చేసుకొని తోబా ట్యూను వస్తూ ఉన్నా. కూర్చొని ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ అవుతున్నారు. సో మనం కూడా బిల్డప్గా చదవకపోతే మనకు రాదనుకుంటారని పేజీలు ఎలా తిప్పుతుంటే ఒక కాలంలో సిద్ధు ఫోటో చూసా 2015. చూడంగానే ఈ అబ్బాయి ఎవరు చాలా బాగున్నాడు, ఐస్ చాలా బాగున్నాయి, ఇంటెన్స్గా ఉంది అని వెంటనే వచ్చి మా కోఆర్డినేటర్కి చెప్పా, సార్ ఈ అబ్బాయి ఎవరో చూడండి ఒకసారి, చాలా బాగున్నాడు, మనం ఒకసారి పిలిపించండి ఆఫీస్కి అన్నాను. సో వెళ్ళి ఫైనల్గా 2015 మా ఆఫీస్కి వచ్చాడు సిద్ధు. నీకు గుర్తుండి ఉంటుంది, ఫిల్మ్ నగర్. రాగానే తను ఏమనుకున్నాడంటే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కళ్యాణ్ గారితో పాటు ఏదో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదన్నా ఉంటుంది అనుకొని వచ్చాడు. కాకపోతే నాకు అంటే ఒక బాబాజీలాగో గురూజీలాగో ఫార్చ్యూన్ నాకు తెలియదు, కానీ కొంతమంది చూస్తే అనిపిస్తుంది వీడు షైన్ అవుతాడురా, ఒక పీరియడ్ మొత్తం వెళ్తాడురా అని అలా అనిపించింది సిద్ధు. ఆ రోజు సిద్ధు రంగని చెప్పా, నిన్ను వేషం కోసం పిలిపిలేదు తమ్ముడు, నువ్వు ఖచ్చితంగా ఓ పెద్ద హీరో అవుతావని 2015 పెట్టా సిద్ధు హీరో అని. సో ఆ రోజు వచ్చి ఏదో ఒక వేషమైనా చేస్తానా, పెద్ద సినిమా కదా కళ్యాణ్ గారి దాంట్లో ఎనీథింగ్ అన్నాడు. లేదు తమ్ముడు, నువ్వు ఖచ్చితంగా చాలా పెద్ద హీరోతో నాకు మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది అన్నాను. నిజంగానే మళ్ళీ డీజే తిల్లు తర్వాత ఒక ఈవెంట్లో కలిస్తే తనే మళ్ళీ గుర్తు చేశాడు. జనరల్గా మర్చిపోతున్నట్టు యాక్ట్ చేస్తాం మనం అలాంటి చిన్న ఇన్సిడెంట్స్, కానీ గుర్తు పెట్టుకొని నాకు గుర్తు చేసిన సిద్ధుకి నిజంగా నీ ఎనర్జీ అందరూ అంటున్నట్టు మైండ్ బ్లోయింగ్. అంటే ఇంట్లో నా కూతురు కూడా ఫుడ్ తినాలన్నా, మా మరదల చిన్న పాప డ్యాన్స్ చేయాలన్నా నీ పాటలే, డీజే తిల్లు. సో అంటే పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 రావటం అంటే నిజంగానే కత్తి మీద సాము. దాని ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. నేను ట్రైలర్ టీజర్ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఇది అంత పెద్ద హిట్ కదా, మళ్ళీ అదే పేరుతో వస్తున్నాడని చూస్తే దానికంటే డబల్గా ఉంది ఎనర్జీ అండ్ టోటల్ టెంపో పర్ఫెక్ట్గా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా డీజే తిల్లు 1 కన్నా 2 డబల్ బొనోజా అవుద్ది. అలానే మా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, ఇప్పుడు మేము జరుగుతున్న 109 హోమ్ బ్యానర్ బాలయ్యబాబు గారి సినిమా. సో ఈ సినిమా గురించి మా సెట్లో చాలాసార్లు చెప్తా ఉన్నాడు, వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మిగతా వాళ్ళందరికీ డైరెక్టర్ మల్లి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి,
రామ్ మిరియాల గారికి, మీ వాయిస్కి చాలా పెద్ద ఫ్యాన్ రామ్ మిరియాల గారు నేను. అలానే లిరిక్స్ రాసిన కాసర్ల శ్యామ్ గారికి, అందరికీ పేరు పేరున ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అనిల్ గారు. సో గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రే ఆపండ్రా బాబు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నన్ను చెడగొట్టకండి. సో టిల్లు స్క్వేర్, నేను ట్రైలర్ చూసిన వెంటనే సిద్ధుకి కాల్ చేసి మాట్లాడాను. అంటే సిద్ధు నాకు ఎప్పుడో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పరిచయం, కందిరీగ్ అనే సినిమా అప్పుడు కలిశాను. సో 2011 అరౌండ్ 12, ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ బ్యాక్, 12 ఇయర్స్ బ్యాక్. ఎంత హార్డ్ వర్క్ చేసి తను ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. సిద్ధు, యూ డిజర్వ్ దిస్. అండ్ స్టార్ బాయ్ అనే నీకు ముందున్న ట్యాగ్ కూడా నీకు చాలా డిజర్వ్ నువ్వు. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, అంటే రాజేంద్ర ప్రసాద్ గారు లేడీస్ టైలర్ సినిమా తర్వాత పెద్ద స్టార్ సినిమాలు రిలీజ్ అయితే అంతే రెవెన్యూస్ చేసే ఆయన సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ప్యారలల్గా ఒక ఎంటర్టైన్మెంట్ స్లాట్లో. నీకు ఆ స్కోప్ ఉంది, నాకు తెలిసి నువ్వు ఆ ప్లేస్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాను ఈ జనరేషన్కి. సో అన్ని జోనర్ సినిమా చేయాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ట్రైలర్ చూశాను, నాకు బాగా నచ్చిన డైలాగు మేము బెంచలే ఆడే పెరిగిండు. సో మీ అందరికి బాగా నచ్చింది ఏంటో కూడా నాకు తెలుసు. ఏం నచ్చింది మీకు? వద్దు, వాళ్ళకి నచ్చిన డైలాగ్ నాకు వినిపించింది, కానీ కొన్ని నేను వినకూడదు అనుకుంటాను, చెప్పకూడదు అనుకుంటాను. మీరే చెప్పేయండి. గెటప్ ఏంటి? అండ్ లిల్లీ సిస్టర్ చిల్లి. చిల్లి. లిల్లీ ఏది? లిల్లీ ఇస్ ఇన్ అదర్ గల్లీ. లిల్లీ ఇస్ ఇన్ అదర్ గల్లీ. అందరు గల్లీ. ఓకే, వస్తుందా ఇక్కడికి? ఓకే. ఒక్క సెకండ్. కాదు సుమ గారు, అదేంటి అదేదో డైలాగ్ నాకు వినాలని లేదు అన్నారు. యా, మొన్న బబుల్ గమ్ అని ఓ సినిమా వచ్చిందండి. ఓకే, ఆ సినిమాలో కూడా చాలా ఒక పద్ధతి గల తీర్థయాత్రకి బయలుదేరిన బస్సు ఎక్కినట్టు ఉండిందండి ఆ సినిమా. yes, it's a youthful film. మాలాంటి వాళ్ళ కోసం చేసింది. కొద్దిగా స్పైస్ ఎక్కువైంది. అవును. చిల్లి. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మల్లిక్ రామ్. హలో, డైలాగ్ చెప్తానన్నారు. ఏం డైలాగు? మీకు నచ్చిన డైలాగ్. నేను చెప్పేసి ఆల్రెడీ. ఓ, చెప్పేశారు. సో ఆల్ ద బెస్ట్ మల్లిక్ రామ్. అలాగే రామ్ మిరియాల గారు, ఐ లవ్ యువర్ వర్క్. సో మీ అందరికీ, టీం అందరికీ బెస్ట్ విష్. అండ్ వంశీ గారు. సో వంశీ గారికి బేసిక్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిస్టమ్ మీడియా వాళ్ళతో, అదైతే బ్రాడ్గా పెట్టుకుంటారు. ఇంత పెద్ద ఈవెంట్ చాలా నేరోగా పెట్టారు, దొరకలేదని చెప్పారు. ఈ హాల్ దొరకలేదు. ఐ థింక్ దీని తర్వాత ఇంటరాక్షన్ ఉంది. సో థ్యాంక్ యూ. సో టీం అందరికీ బెస్ట్ విషెస్. టిల్లు స్క్వేర్ ఈ సమ్మర్కి కలెక్షన్లో కూడా చాలా మంచి తీసుకొచ్చినారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్కసారి డైరెక్టర్స్ అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే మన మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మ్యాడ్ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. సూపర్ డూపర్ హిట్. సేమ్ వేదిక ఏంటో కలిసి వస్తుంది, సేమ్ యాంకర్. అలాగే సినిమా డైరెక్టర్ మల్లిక్ రామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టిల్లు స్క్వేర్తో మరో అద్భుతాన్ని వాళ్ళు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే డిఓపి సాయి ప్రకాష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎడిటర్ నవీన్ నూలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో మన సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ సూర్యదేవరన్ నాగవంశీ గారికి ఒక ఓఎస్ కొని వేదిక మీదకి పిలిచేద్దామా? ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రామ్ మిరియాల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ శ్రీరామ్ చంద్ర టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మురళీధర్ గారిని, సుజాత గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ లంకా సంతోషి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. లంకా గారు, డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. మీ వారు
కాదు, డైరెక్టర్ గారు. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Anthony and Praneeth to please come on stage, and Laddu. కష్టే ఫలి అనేటువంటి ఈ పాలసీని గట్టిగా నమ్ముకున్నాడు కాబట్టే మన టిల్లు ఈ రోజున ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యాడు. డీజే టిల్లు హిట్ అయింది కదా అని సైలెంట్గా కూర్చోలే, మళ్ళీ కష్టపడ్డాడు. ఇప్పుడు టిల్లు స్క్వేర్తో సూపర్ సక్సెస్ని అందుకోబోతున్నాడు. Ladies and gentlemen, give a big round of applause to our star boy, Sidhu Jonlagada. ఒక గ్రూప్ పిక్చర్ with our directors and our team, please. వంశీ కాకా గారిని అలాగే వేణుగోపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ సెంటర్ స్టేజ్ ప్లీజ్. ఒక 2-3 నిమిషాలు పెట్టమ్మా. మన డీజే కన్సోల్ పెట్టు. పర్లేదు, అట్లా పెట్టమని చెప్పలేదు, పెట్టు. పేరు బాగా ఎక్కేసినట్టుంది. ఓకే, శ్రేయస్ మీడియా వాళ్ళు ప్రత్యేకించి దీనికోసం తయారు చేసిన డీజే కన్సోల్ని ఒకసారి మా టిల్లు ఈవెంట్స్ కూడా వర్దిల్లాలని విరగొట్టకుండా తీసుకెళ్ళు. కన్సోల్ ఇంకో ఒక ముక్క ఉండిపోయింది, తీసుకో. ఎస్ టిల్లు, కొంచెం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ నో ఇన్ ద లైట్. అనిల్ గారు ప్లీజ్. భాస్కర్ గారు, వంశీ గారు, ఒక పిక్చర్. Yes, here we go. 1, 2, 3, start. పాటలో కొంచెం ముందుకెళ్ళు, పాటలో కొంచెం స్పీడ్కి వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్స్ వన్స్ అగైన్. వెంకీ గారు థ్యాంక్ యూ, బాబీ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మన సిద్ధు జొన్నలగడ్డ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూద్దాం. ముందు లెట్స్ హావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్.
మెసేజ్ ఇస్తారా మాకు సింహం ఇంకా చీమ జోక్. మీరు కోచ్ అయినంత మాత్రాన మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలా? మనుషులు అనుకుంటారా, పశువులు అనుకుంటారా? ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. మళ్ళీ మాట్లాడితే సినిమాలు, షికార్లు, కాఫీలు, ఐస్ క్రీమ్, రోజుకి 1000 బొక్క. నేను సిద్ధు మహాలక్ష్మి జ్ఞాపకాలను తలుచుకుంటూ నిద్రలో కలలు కనటం, లేచాక ముసుముసు నవ్వులు నవ్వుకోవటం. ర్యాంబో రేంజ్ ఫస్ట్ హాఫ్, బాహుబలి రేంజ్ సెకండ్ హాఫ్. ఒక్కసారి సార్తో సినిమా తీసాను అనుకోండి, స్టార్ మారిపోతుంది. ఆ 12 years లో జరిగిన ఒక రోజు గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇవాళ నేను. గుంటూరు టాకీస్ అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా బాగానే డబ్బు చేసింది, బాగా కలెక్షన్స్ వచ్చాయి. కాకపోతే బ్రేక్ నాకు ఆ సినిమాతో రాలేదు. వెళ్ళిపోతున్నా నా ఈక కూడా కనిపి నీ దిక్కును చూడు చెప్పు. గుండు పోసి కే 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 కే. నాకు ఒక మాత్ర ఇవ్వండి బాబు. ఇవన్నీ మాత్రలేనే బీట్ సీసాలనుకున్నావు ఏంది? నేను రవికాంత్ కలిసి కృష్ణానస్లీల సినిమా తీసాం. నువ్వు చాలా డేంజర్ తెలుసా నవ్వినప్పుడు. స్ట్రింగులు దిగిపోతున్నాయి లోపల. ముద్దు ఎప్పుడు పెట్టుకోవచ్చు? నువ్వు పర్మిషన్ అడగడం ఆపినప్పుడు మావెంత కాదు వినుమా అనే సినిమా తీసాం. నాట్ బ్యాడ్ అన్నారు. మెత్తగున్నాను మజాక్ చేస్తున్నావా? బుక్కలు ఇరగొట్టి మల్కాజ్గిరి గలీలా గాయబ్ చేసేస్తాయేమో అనుకుంటున్నావు? మీరు బీవీ కే బారే మే బాత్ కర్ రా, జరా ఇజ్జత్ దేకే బాత్ కర్, నే తో గాంట్ ఫోడ్ కే హాత్ మే దే దే తూ. నాట్ బ్యాడ్ అన్నారు. నాకు ఇంకా సరిపోలేదు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. నేను వాడిని పిలిచి, అరే కొంచెం నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి ఈ సినిమాలో, నేనే కొత్త ఫేస్, కొంచెం నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు, వాళ్ళతో కొంచెం మీడియాలో అక్కడ ఆర్టికల్స్ లేకపోతే ఎక్కడైనా వెబ్సైట్ లో న్యూస్ ఇలాంటివన్నీ వేయించరా, నేను కొత్తవాడిని కదా, నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలని బాగా వెంటబడ్డా. ఒక 1 month వెంటబడ్డాను అనమాట రిలీజ్ ముందు. వాడు నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, నీ గురించి ఎవరు రాయరు, యు ఆర్ జీరో, యు ఆర్ అ నో బడీ, నీ గురించి రాస్తే వాళ్ళు వినర్రా, ఎవరు రాయరు, ఎవరు చదవరు నీ గురించి, అది ఇదని చెప్పాడు. చెప్తే ఆ రోజు ఓకే ఫెయిర్ ఎనఫ్ అనుకున్నాను. కానీ ఆ రోజే నేను ఇంకొక విషయం కూడా డిసైడ్ చేసుకున్నాను. దట్ ఇఫ్ you cannot get someone to write news about you, what do? You become the bloody news. తర్వాత డీజే టిల్లు అనే సినిమా తీసాం. ఇవాళ బ్లాక్ బస్టర్ కొట్టాం. సోల్డ్ అవుట్ హౌస్ఫుల్ బోట్స్, సోల్డ్ అవుట్ బోట్స్ ఇవే కనిపిస్తున్నాయి ఇవాళ. At every junction, it's a Hanuman junction. డీజే టిల్లు మనంతా మాంకలమ్మ జాతర, బోనాలు, సారీ ఫంక్షన్, క్రాచ్ ఉంటుంది మొత్తం. డీజే టిల్లు హీరో వన్ మ్యాన్ షో చంపేశాడు సిద్ధు. ఆయన స్లాంగ్ అంత క్రేజీ. తన యాక్టింగ్ బాగుంది అండ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. సిద్ధు అయితే ఇచ్చి పడేసిండు. సిద్ధు గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అసలు. 1 man షో అసలు ఆయన. వన్ మ్యాన్ షో సినిమా. 1 man షో. సిద్ధు జొన్నల గడ్డ అయితే ఆ డైలాగ్ డెలివరీ అసలు ఆ తెలంగాణ స్లాంగ్ అసలు పడి నవలాసి చచ్చిపోయాం మేమైతే. సిద్ధు స్లాంగ్ హైలైట్. ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, సిద్ధు జొన్నలు కూడా బెస్ట్ అన్నమాట. మన సిద్ధు అన్న ఓటీటీలో హిట్ కొట్టిండు. ఎందుకంటే ఓటీటీలో సక్సెస్ అయిపోయిండు. ఫస్ట్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. మన టాలీవుడ్ కి ఇంకొక యంగ్ హీరో, ఇంకొక మాస్ హీరో దొరికినట్టే భయ్య. ఒకటే లాస్ట్ ఒకటే కంక్లూజన్ ఏంటంటే టిల్లు మేనే అంత ఇండస్ట్రీకి మరో ఒక ఆర్టిస్ట్ దొరికినట్టే. Sidhu is going to be the new star. He's got this aura which he could pass through the television and hit the audience. I fell in love with the actor with Sidhu. It was fantastic. అట్లుంటది మనతో. ఇండస్ట్రీలో ఏదో చెయ్యాలన్న ఒక కళ, ఆర్టిస్టులుగా, డైరెక్టర్లుగా మాలో ఉన్న కళ, రైటర్లుగా మా తలరాత మేమే రాసుకుంటాం అని మేము పట్టుకున్న కలము, దానికి ఉన్న బలము ఇవన్నీ గెలిచాయి ఇవాళ. ఎందుకంటే మాకు తెలిసిన సినిమా ఒకటే, నేను అదే తీస్తాను. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నేను ఎస్ కారణ జన్ముడే. ఆ కారణం ఏంటంటే అకారణంగా స్ట్రెస్కి లోనయ్యేటువంటి అందరికీ బోలెడంతా ఎంటర్టైన్మెంట్ని అందించడం, స్ట్రెస్ రిలీఫ్ కోసం రెడీగా ఉన్నారా? ఆన్ December 29th టిల్లు స్క్వేర్కి బుకింగ్ అయిపోయిందా? ఓ సారీ మార్చ్, సారీ చిల్లీ సడన్గా వచ్చేసింది. March 29కి రెడీగా ఉన్నారా? రెడీయా? ఓకే. సో ఇంకొంచెం రెడీ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ని అందించడానికి స్టేజ్ మీదకి పిలిచేస్తున్నాము ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ్ చంద్ర. లిల్లీ సాంగ్ని మనకి
సూపర్గా అందించినటువంటి మన శ్రీరామ్ చంద్ర అండ్ అలాగే రామ్ మిరియాల గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ సింగర్, జాతిరత్నాలు, బలగం, అలాగే ఇప్పుడు ఈ సినిమాకి కూడా వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ రామ్ మిరియాల గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ శ్రీరామ్ ప్లీజ్. చిల్లి గారు బాగున్నారండి? హలో ఎవ్రీబడి, హాయ్ హాయ్, కంగ్రాచులేషన్స్ బ్రో. ఐ మీన్ డీజే టిల్లు అప్పుడు నేను కలవలేదు మిమ్మల్ని, బట్ గ్రేట్ జాబ్. అండ్ మనలాంటి సింగిల్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ హోల్సేల్గా సింగిల్స్ మన ఇండియాలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ సింగిల్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ తీసిన సూపర్ సినిమా డీజే టిల్లు. అయితే ఇప్పుడు అలా కంటిన్యూ చేస్తూ అదే సాగా టిల్లు స్క్వేర్ తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టుంది స్క్రీన్ మీద. ఫస్ట్ టైం రాధిక, నెక్స్ట్ టైం లిల్లీ, దాని తర్వాత ఇంకెంతమంది వచ్చిపోతారో తెలియదు, చిల్లి. బట్ ఇందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాను నేను. వంశీ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మలిక్ గారు, థ్యాంక్ యూ. పాడడానికే వచ్చా. అయితే రెడీయా? ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ, ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమా. ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ, మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ, తొలిసారి జరిగింది సరిపోలేదే, ఈసారి జరిగింది తెలియనిలేదే. ఆగే తల్లి ఏంది లొల్లి, జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ. ఏయమ్మో ఓయమ్మో దీనమ్మో బాగుందమ్మో, ఏయమ్మో ఓయమ్మో దీనమ్మో బాగుందమ్మో. వావ్, సూపర్ అమేజింగ్. థ్యాంక్ యూ. దట్స్ వై యు ఆర్ ది ఇండియన్ ఐడల్. ఈ మధ్య సింగింగ్ మాత్రమే కాదు, డాన్స్ కూడా శ్రీరామ్ చంద్ర అద్దరు కొట్టేస్తున్నారు నేషనల్ లెవెల్లో. అండ్ అలాగే ఈ సాంగ్ రాసింది కూడా సిద్ధువే. సో ఓ మై గాడ్. అండ్ రవి యాంటనీ ఇద్దరు కలిసి రాసినటువంటి సాంగ్ ఇది. సింప్లీ సూపర్ కదా. క్రేజీ రైటర్, యాక్టర్ అన్నీ. యా, బట్ గ్రేట్ లిరిక్స్ సిద్ధు అండ్ బ్యూటిఫుల్. నేను సర్ప్రైజ్ అయిన పాడేటప్పుడు మలిక్ గారిని అడిగాను, మలిక్ గారు లిరిక్స్ రాసింది ఎవరు అంటే సిద్ధు అని. వాట్, మల్టీ టాలెంటెడ్. బట్ చాలా బాగా రాశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. అండ్ లుకింగ్ ఫార్వర్డ్. నేను టిల్లు డీజే టిల్లులో పాడలేదు, కానీ టిల్లు స్క్వేర్లో పాడాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఆ మైక్ రామ్ మిరియాల గారి ఆ రస్టిక్ వాయిస్ వినాలనుకుంటుంది, ఆ కంఠం కోసం ఎదురు చూస్తోంది. ఎస్, అందరికీ నమస్కారం అన్న. ఈ మొత్తం టిల్లు జర్నీ ఏదేనా ఏమన్నా ఉందా? స్టేజ్ మీద డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలంటే నాకు కొంచెం భయం ఉంటుంది. ఎనర్జీ డ్రింక్ ఏదో ఇస్తానంటాడు అన్న. ఈ జర్నీ, ఈ టిల్లు జర్నీ అంతా కూడా ఒకరోజు సిద్ధు కాల్ చేయడం వల్ల స్టార్ట్ అయింది ఇదంతా కూడా. సో ఇట్ వాజ్ లైక్ ఎ వెరీ మిరాక్యులస్. ఎలా కుదిరిందో తెలియదు మాకు. అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ టు దిస్ జర్నీ ఆఫ్ టిల్లు. ఇంకెన్ని మైలురాళ్ళు ఉంటాయో ఈ టిల్లులో నాకు తెలియదు కానీ, బట్ థ్యాంక్స్ టు యూ. మల్లికన్నా, థ్యాంక్స్ టు యూ సో మచ్. మీకున్న పేషెన్స్కి మీకు దండం. చాలా రకాలుగా మనం చాలా వెనక్కి ముందుకి తీసాను, చాలా చేసాం. అండ్ వంశానికి థ్యాంక్ యూ. అండ్ చంద్రబాబు గారికి వన్స్ అగైన్ మళ్ళీ టిల్లులో లాక్కొచ్చి మళ్ళీ పడేసినందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్ అన్న. అందుకన్నా ఏం లేదు నా దగ్గర పెద్దగా. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. స్టోరీ రిపీట్ ఏమి ఉండదు, కొత్త స్టోరీ ఉంటుంది, కానీ జనాలు మాత్రం రిపీట్లో చూస్తారు నాకు తెలిసి. సో ఇట్ ఈస్ గోన్ బి మల్టిప్లైడ్ ఫన్ ఫర్ ఎవ్రీ వన్.
సో I just wish a great journey ahead with this Tillu. Thank you all, Anna. Thank you once again. Yeah. మీకోసం ఇంకొక రోజు షో పెట్టుకుందాం అన్న. సక్సెస్ మీట్లో నాదొక షో పెట్టు, ఆ మాయా లాంటి పాటలన్నీ పాడేస్తాను, అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ మిరియాల గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్ర. అండ్ ఇప్పుడు సినిమా డైరెక్టర్ మలిక్ రామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి అద్భుతం లాంటి సినిమాని అందించినటువంటి డైరెక్టర్ మలిక్ రామ్ గారికి విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్. టిల్లు స్క్వేర్తో మంచి సక్సెస్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్ ప్లీజ్. హలో ఎవ్రీవన్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ, హార్టీ వెల్కమ్. అండ్ బాయ్స్, రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లోంచి వచ్చిన అమ్మాయిని లవ్ చేసి మనసు వెరగొట్టుకున్న బాయ్స్, టిల్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాయ్స్ అందరికీ మై కండోలెన్సెస్. ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు కదా, ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటాడు, హార్ట్ బ్రేక్ అవుతుంటుంది, ఆడ మాండు మెల్లి లవ్ చేస్తాడు, అయినా హార్ట్ బ్రేక్ అవుతుంది. అలాంటి వాడి ప్రతి ఒక్కడికి మీ బ్యాచ్లో ప్రతి ఒక్కడికి నిదర్శనమే ఈ టిల్లు. సో లాస్ట్ 2 yearsగా మీరు టిల్లు అనే సినిమాని కానీ టిల్లు అనే సాంగ్ని కానీ ఇంత మీ మనసుకు దగ్గరగా పెట్టుకొని దాన్ని ఆదరించి మేము రైటింగ్ చేస్తున్న టైంలో కూడా ఆఫ్టర్ 1 year ఆఫ్ ద రిలీజ్ అప్పుడు కూడా పక్కన వీధుల్లో వాటిల్లో సాంగ్ వింటూ ఉన్నాం కంటిన్యూస్గా. ఎవ్రీ ఫెస్టివల్కి ఎవ్రీ దానికి మీ లైఫ్లో ఒక భాగం చేస్తారు ఆ సాంగ్ని, ఆ మూవీని. వి వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ హార్ట్ఫుల్లీ సెయింగ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సినిమాని కూడా అలానే మీరు ఆదరించి యుల్ కీప్ ఇట్ క్లోజ్ టు యూ అనుకుంటున్నా. It's coming on the 29th. Please watch it. And it is great to be here. And 2 years journey lo is so much to talk and probably success meet lo anta maatladukundam. And thanks Vamsanna, thanks Chinnababu garu, and thanks Trikuram garu for giving me this opportunity. And about that technicians, all the technicians who worked on this film, thanks a lot. And last, I want to talk to my friend, the living legend, Tillu, Sidhu. Love you, brother. What a journey we had last 2 years. It was so... అన్నిటికన్నా what I accomplished in cinema అంటే I found a great friend. Thanks, man. Thanks for everything. March 29th, worldwide release. Do watch it. And trust me, లాస్ట్ టైం సినిమా మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఈసారి కూడా యూ విల్ బీ థరోలీ ఎంటర్టైన్డ్. నేను జస్ట్ ఒక 2 days బ్యాక్ ఫుల్ కాపీ చూశాను. ఓకే, సో యూ గోయింగ్ టు బి షోర్లీ ఎంటర్టైన్డ్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. వీఆర్ కంప్లీట్లీ షూర్ అబౌట్ ఇట్ అండి, తప్పకుండా. అండ్ ఇప్పుడు కాసర్ల శ్యామ్ గారు లిరిక్ రైటర్, ఇందాక మన రామ్ మిరియాల్ గారు పాట కొంచెం వినిపించారు. ఆ బ్యూటిఫుల్ సాంగ్ని మనకు అందించిన లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారిని, అండ్ మ్యాడ్ డైరెక్టర్ మ్యాడ్గా ఎంటర్టైన్ చేసిన కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. టిల్లు స్క్వేర్ 3 songs మనకు అందించినటువంటి కాసర్ల శ్యామ్ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో 3 పాటలు రాయడం జరిగిందండి. ఫస్ట్ రాసిన పాట టికెటే కొనకుండా టిల్లన్న ఇల్లాగైతే అని రాసిన పాట. ఆ పాట ఒక త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి మెప్పును సంపాదించింది. అదే పాట మా అందరికి పెద్దబాబు అయిన చిన్నబాబు గారితో ఒక క్లోజ్నెస్ పెంచింది నాకు. తర్వాత రాధిక అనే పాట రాశాను. సిద్ధన్న ఫోన్ చేసి ఒకటే మాట అన్నాడు, రాధిక అనే పేరున్న అమ్మాయిలందరూ నేను తిట్టుకోవాలన్నా అట్లా రాయి పాట అని చెప్పాడు. ఎంతమంది రాధికలు తిట్టుకున్నారో తెలియదు, కానీ నన్ను తిట్టని ఒకే ఒక రాధిక ఉంది. ఆ రాధిక నా భార్య. నా భార్య పేరు రాధిక. ఈ పాట విని గొప్పగా రాసినావు అని చెప్పి మెచ్చుకున్న ఒకే ఒక రాధిక ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా నా పాట ఎందుకు అంత కసిగా రాసావు నువ్వు? తర్వాత ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయిన డీజే టిల్లు. ఆ పాట టిల్లన్న దిగిండంటే అన్న ఫస్ట్ ఆ పాటలో ఉన్న పాట ఇందులో మళ్ళీ రిపీట్ చేసాము, వేరే చరణం రాయడం జరిగింది. ఆ పాట కూడా మళ్ళీ అందరినీ అలరిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. టిల్లుకు ఏదైతే సెంటిమెంట్
జరిగిందో అనుకోకుండా ఈ సినిమా కూడా అదే జరిగింది నాకు. డైరెక్టర్ గారిని ఇప్పుడే కలవడం, ఫోన్లో తప్ప కలవలేదు. టిల్లు 1 కూడా అట్లాగే జరిగింది. అప్పుడంటే లాక్డౌన్ ఆ పరిస్థితులు, కానీ ఈ టైం అంత బిజీగా ఉండి ఈ సినిమా మీద తన ప్రాణం పెట్టి ఎంతో కష్టపడి చేశాడు. ఇప్పుడే కలవడం, అన్న వచ్చి నాన్న నేనే కాసర్ల శ్యామని పరిచయం చేసుకున్నా, ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇట్లా ఈ 3 పాటలకు నాకు ఎంతో మంచి సపోర్ట్ ఇస్తూ మంచి ట్యూన్స్ అందజేసిన నా మిత్రుడు బ్రదర్ రామ్ మిరియాలకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా వంశీ అన్న ఒక పాటను మించి ఒక పాట సేమ్ బ్యానర్లో నాకు పడడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఒక రామ్లో రామ్లా, తర్వాత డీజే టిల్లు, ఆ తర్వాత మా పక్కనే ఉన్నాడు మా మ్యాడ్ కళ్యాణ్, కళ్ళజోడు కాలేజీ పాప. ఇట్లా వరుస హిట్లు ఒకే బ్యానర్లో పడడం చాలా హ్యాపీ అన్న మళ్ళీ మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్ మళ్ళీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా సిద్ధు భయ్య, సిద్ధు అన్నని చూస్తే మా కళ్యాణ్ ఎప్పుడు మేము మాట్లాడుకుంటాము, సిద్ధు అన్నని చూస్తే చాలా జెలసీగా ఉంటుంది. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా వెర్షన్లు రాస్తాడంట, ఎప్పుడు సినిమా రైటింగ్ అది తప్ప ఇంకెటువంటి ఆలోచన లేదని మా కళ్యాణ్ ఎప్పుడు చెప్తుంటాడు. అంత ఫాస్ట్గా ఎట్లా రాస్తావన్న, మంచి మంచి డైలాగ్స్, మంచి పంచ్ డైలాగ్స్, అవన్నీ నిజంగా హ్యాట్స్ ఆఫ్, మల్టీ టాలెంటెడ్. మొన్న సాంగ్ రిలీజ్ అయిన రోజు, లిల్లీ సాంగ్ రిలీజ్ రోజు ఒక చిన్న యాక్ట్ సిద్ధు అన్న అంటే మనందరికీ బాగా ఇంకా క్లోజ్ చేసింది. అనుపమ నిల్చుంటే చెయ్యి కూడా తాకకుండా ఇట్లా వెనక పెట్టాడు అన్న రీల్ ఇప్పటికీ చాలా వైరల్ అయింది. నీదెంత మంచి మనసు, ఎంత సంస్కారమైన వ్యక్తివో చాటి చెప్పే ఒక చిన్న యాక్ట్ చాలు. ఈ సినిమా మరీ పెద్ద హిట్ కావాలని, డబుల్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. ఫస్ట్ వంశన్న థ్యాంక్ యూ. ఆ రోజు చాలా లోలో ఉన్నప్పుడు అరే టిల్లు 2 ఒకటి రైటింగ్ హెల్ప్ కావాలంట, ఒకసారి వెళ్ళు అని ఆ రోజు కలిసా. సిద్ధుమామ, మల్లిక్, యాంథనీ. సో ఇట్స్ బీన్ ఏ గ్రేట్ జర్నీ. 3 హలీం సీజన్లు వచ్చినాయి వీళ్ళు రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి. ఇప్పుడు సినిమా వస్తుంది. మీరు హలీం తింటే ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ తీస్తున్నావు కదా మ్యాడ్ 2, నీకు కూడా అర్థమవుతుంది. లేదు మామ, ఇందాక అన్నకి చెప్పినట్టు నువ్వు లేనప్పుడు చెప్పా, నేను ఆ రైటింగ్ సెషన్స్లో ఉన్నానండి. కంటిన్యూస్గా ఒక 8 అవర్స్ కూర్చునేటోళ్ళం. సిద్ధుని చూసి నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో జలస్ అయిన వ్యక్తులు ఇద్దరు, ఒకడు అనుదీప్, 2 సిద్ధు. ఎంత ఫాస్ట్ ఉంటారంటే వీళ్ళు, మళ్ళీ కన్నా మన క్యాచ్ చేయడానికి కష్టపడేటట్టు చేస్తారు వీళ్ళు. సో అద్భుతంగా ఉండే. వీళ్ళందరూ ఇప్పటివరకు ట్రైలర్ చూసి దీన్ని చూసి చెప్తున్నారు సినిమా బాగుంటుందని. నేను సినిమా చూసి వచ్చిన, నేను మిక్సింగ్లో చూసి వచ్చిన, ఇంటర్వెల్కి చెప్తారు బ్లాక్ బాస్టర్ అని. ఇంటర్వెల్కే, సినిమా లాస్ట్ వరకు కూడా ఆగక్కర్లే, అంత అద్భుతంగా వచ్చింది. డాడీ క్యారెక్టర్, అనుపమ గారి క్యారెక్టర్, మార్కస్, వీళ్ళు 3 స్పెషల్ మెన్షన్. ఎందుకు చెప్పానో సినిమా తర్వాత మీరు చూస్తారు. మల్లికన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అలౌయింగ్ మీ ఇన్ టు ద టీమ్. మామ లవ్ యూ. అసలు సినిమా మామూలుగా రాలేదు. మొత్తం వచ్చిన తర్వాత అందరూ నీ స్పీచ్ కోసం వెయిటింగ్, ఎక్కువ టైం డిలే చేయకుండా. అండ్ స్పెషల్ మెన్షన్ మా నవీన్ నూలి గారు, భీమ్ సిసిరియా గారు. అసలు వీళ్ళు వాళ్ళ కట్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు చూస్తారు సినిమాలో, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. అండ్ వెయిటింగ్ ఫర్ మ్యాడ్ 2. థ్యాంక్ యూ కాసర్ శ్యామ్ గారు. శ్యామన్న ఇందాక చెప్పడం మర్చిపోయి, నీ పేరు చెప్పకపోతే ఇలాగా. సో ఈ టిల్లు ఈ ఇన్ని పాటలు రాసిన దాంట్లో ఇంత మాసీగా కానీ ఇంత నాటుగా ఉండడానికి కారణం శ్యామన్న లాంగ్వేజ్. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఐ థింక్ నో వన్ కెన్ ఎల్స్ రైట్ లైక్ హౌ హీ హాస్ రిటన్ ఆల్ ది టిల్లు సాంగ్స్. సో అన్న చాలా పెద్ద థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ, ఆయన రాతకి మీ పాట కలిసినప్పుడు అది విజువలీ ఆన్ సిద్ధు ఇట్ లుక్స్ సూపర్. అందుకనే ఆ కాంబినేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారిని అండ్ అలాగే ఆర్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గారిని, ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. వంశీ గారు సిద్ధుకి ఇచ్చేయమంటారా మైకు? లేదు, ఒక్కసారి ప్లీజ్ రండి మీరు.
హలో హలో అందరికీ గుడ్ ఈవినింగ్. అరే ఆగుర్రా, ఇప్పుడే కూడా వచ్చినారా? అమ్మ రాసుకొచ్చినా మర్చిపోతాను. అన్నీ అడ్రస్ చేస్తా, అందరి గురించి మాట్లాడతాను. ఓకే, సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వచ్చి వెళ్ళిపోయిన గెస్ట్లు బాబీ అన్న, భాస్కర్ గారు, అనిల్ రావుపూడి గారు, వెంకీ అత్లూరి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈవెంట్ ఇంకా చాలా యాక్చువల్లీ పెద్దగా చేద్దాం అనుకున్నాము, బట్ కొన్ని పర్మిషన్స్ దొరకపోవడం వల్ల ఇక్కడ చేయాల్సి వచ్చింది. అంటే ఇది బాగాలేదని కాదు, కోయిన రోజులు తిట్టుకోకండి, అదైతే కొంచెం పెద్దగా ఉంటుండే అని. సో ఫస్ట్లీ నేను మాట్లాడాల్సింది చెప్తా, ఒక్క నిమిషం. సో ఇప్పుడు వచ్చిన మిగతా గెస్ట్లందరికీ కూడా, నీరజ కొన గారికి, మా సినిమా డైరెక్టర్ మలిక్ గారికి స్పెషల్ థ్యాంక్స్, కళ్యాణ్కి, వచ్చిన మా సినిమాలో చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ కూడా, రామన్నకి, శ్రీరామ్ గారికి, మార్కస్కి, లడ్డూకి, అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు అందరూ ఒక పార్ట్ అయ్యారు. వెరీ అన్ఫర్గెటబుల్ జర్నీ. సో ఫస్ట్ మాట్లాడాల్సింది డీజే టిల్లు అంటే గుర్తొచ్చేది డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్. ఆ సినిమాలో మేము ఆ పాట సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇద్దరిని అనుకున్నాం, ఆ పాట ఎవరు చేయాలి, డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్ ఎవరు చేయాలి అని మేము ఇద్దరిని అనుకున్నాము. అది డివైన్ ఇంటర్వెన్షనో లేకపోతే దేవుడు డిసైడ్ చేసేసారో ఆల్రెడీ. బట్ ఎవరైతే వేరే అతను అనుకున్నామో అతను ప్యారలల్గా ఇద్దరికి ఫోన్ చేసాము. అతను ఫోన్ ఎత్తలేదు, రామన్న ఇమీడియట్గా ఫోన్ ఎత్తాడు మాది. రామన్న గురించి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, తను డీజే టిల్లు అనే సాంగ్ కొట్టడానికి ఆఫీస్కి రమ్మన్నప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు కదా, పర్లేదు కదా, ఓకే కదా, తర్వాత మీకు కావాల్సినవి మాట్లాడతా, ఫస్ట్ నాకు కావాల్సినవి మాట్లాడతా. రామన్న ఆఫీస్కి వచ్చినప్పుడు డీజే టిల్లు అనే సాంగ్ చేయడానికి కూర్చుని రామన్నకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసామన్న, ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పాట ఒకటి చేయాలి అంటే తప్పకుండా చేద్దామన్న అన్నాడు. అన్న తర్వాత అన్న మీ మేనేజర్ ఎవరైనా ఉంటే మా మేనేజర్స్ తోటి డబ్బులు ఆ విషయాలు మాట్లాడుకోమందాము అంటే ఆయన పర్లేదన్న అవన్నీ తర్వాత మాట్లాడదాం, తర్వాత ఫస్ట్ పాట కొట్టాలి, దాని తర్వాతే మిగతావన్నీ మాట్లాడదాం అని. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి అలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. రామ్ మిరియాల నాకు ఎప్పుడైనా కలిస్తే నేను కలిసిన ప్రతిసారి ఒక మాట అంటాను తనతో, ఏంటంటే నీ గొంతులో మట్టి వాసన ఉంటుంది అంటాను తను పాడినప్పుడు. అంత రియల్గా అంత రాగా ఉంటుంది. సో డీజే టిల్లు అనే పాట నా కోసం కంపోజ్ చేసినందుకు, ఆ పాటకు అంత ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసి ఆ పాట అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి కారణమైన కాసర్ల శ్యామ్ గారు అండ్ రామ్ మిరియాల గారు. ఐ థింక్ నేను ఈ కెరియర్లో కొంత భాగం ఐ విల్ బీ ఇండెటెడ్ టు యూ. ఈ రుణం నాకు తెలిసి నేను ఎప్పటికీ తీర్చుకోలేను. బికాజ్ మీరిద్దరూ ఆ పాట, ఆ సినిమాని, ఆ పాట సగం మోసింది భుజాల మీద తీసుకుని వెళ్ళి. సో ఐ విల్ బీ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ ఆ పాట నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర గారు, హీఈస్ ఆల్సో హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు బేబీ సినిమాలో మీరు పాడిన పాట విని పిచ్చోడ్ని అయిపోయాను నేను అసలు. వాట్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్. అంటే మనసు విరిగిన కుర్రాళ్ళ మనసుల్లో ఉన్న బాధ అంతా ఆయన గొంతులోనే ఉంది అసలు. మనందరి కోసం ఐ ఫీల్ హీస్ కమ్ టు సింగ్ ఆల్ దీస్ బ్రేకప్ సాంగ్స్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్. అండ్ మీ ఇప్పుడు బాలీవుడ్లో మీ జర్నీ కూడా ఐ బీన్ కీన్లీ ఫాలోయింగ్. కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ రీచ్ గ్రేటర్ హైట్స్. నెక్స్ట్ మా మార్కస్ ఇంకా లడ్డు గురించి మాట్లాడాలి. చాలా సీన్స్ కలిసి చేసాం, ఆల్మోస్ట్ మేము కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. ఫస్ట్ కలిసినప్పుడు ఏంటి ఏమండి అని మాట్లాడుకున్నాం, తర్వాత ఇంకా మా పేర్లు పెట్టి పిలుచుకోవడం మొదలెట్టాం. టిల్లన్నా అంటే ఎవరా మార్కస్ చెప్పేం సంగతి అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ ఇద్దరికి కూడా. ఈసారి లాస్ట్ టైం మీరు సినిమాలో ఎంత చూసారో అంతకంటే ఎక్కువ ఉండబోతున్నారు ఈసారి సినిమాలో. ఇద్దరు థరోగా ఎంటర్టైన్ అవుతారు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చూసి. నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా మదర్. ఏం డాడీ అట్లా అంటవా నువ్వు వేయించలే అని, నువ్వు కాకుండా ఓడి వేయించండి డాడీ. మాట్లాడితే నేను చెప్పిన మాట వింటే ఇంట్లో ఉండు, లేకపోతే నాడి ఇంట్లోకి వెళ్ళి అంటాడు. ఏడికోవాలి డాడీ నేను, ఇంకో ఇల్లు ఏమన్నా ఉన్నదా నీకు చెప్పు. వచ్చిండా ఆ పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్, ఏదో ప్రతి పిన్ కోడ్కి ఒక ప్రాపర్టీ ఉన్నట్టే ఉంటుంది బిల్డప్. మళ్ళా మాట్లాడితే ఇట్లకెళ్ళు అంటాడు. యాక్చువల్లీ ఇల్లు నీది కాదు, తాతది, అంటే నాది, మనమంది, అంటే నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు, ఒక మూలకుండు మాట్లాడకుండా నువ్వు.
సో మా మదర్ మా ఫాదర్ రోల్స్ చేసిన మిగతా సినిమాలో రోల్స్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. సో ఇప్పుడు డీజే టిల్లు అనే సినిమా, ఆ క్యారెక్టర్ తోటి మేము ఒక సినిమా ఫస్ట్ చేసినప్పుడు అది ఒక చాలా యూత్ బేస్డ్ అండ్ చాలా మాస్ ఆడియన్స్కి యూత్ కోసం ఫస్ట్ మేము అనుకుని రాసి తీసిన సినిమా. బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా నేను మా వంశీ గారు, అన్న మీరు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి, నేను కొంచెం టైం తీసుకుంటాను. సో తర్వాత నేను మా వంశీ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం దాని గురించి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ కూడా ఆ క్యారెక్టర్ చాలా చాలా గట్టిగా ఎక్కేసింది. అంటే ఒక చాలా క్రేజీ, ఎక్స్ట్రీమ్ బట్ చాలా ఆనెస్ట్, నిజాయితీ ఉన్న మనిషి ఆ క్యారెక్టర్. వాడిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నారు, మీ గుండెలో పెట్టుకున్నారు. అంతకంటే ఎక్కువ ఒక యాక్టర్గా, అంటే నన్ను సిద్ధు కన్నా ఎక్కువ కూడా నన్ను టిల్లు అనే పిలుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అది కూడా ఆ పిలుపులో కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఎగుతాడు, టిల్లన్నా ఒక ఫోటో దిద్దామా అంటాడు ఒకడు వచ్చి. ఓకే రా, నువ్వు అనుకున్నావు టిల్లన్నా, ఇంక నేనేం చేయడానికి లేదు. సో అంత పర్సనల్ టచ్ ఉన్న ప్రేమ అది. ప్రేమ అంటేనే పర్సనల్ టచ్ ఉంటుంది, స్టేజ్ ఎక్కితే ఇది కొంచెం పర్సన్ అవుతుంటుంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ని తీసుకెళ్ళి మీరు చాలా చాలా పెద్ద సక్సెస్ చేశారు. అది హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఇప్పుడు పార్ట్ 2 తీయాలి అన్నారు. సో ఫస్ట్ అయితే టు బి వెరీ ఆనెస్ట్ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే పార్ట్ 2 తీయాలి అనగానే ఫస్ట్ మైండ్కి వచ్చే థాట్ ఏంటంటే, లాస్ట్ టైం ఆ సినిమా ఎంత ఎంటర్టైన్ చేసిందో ఈసారి కూడా అంతే ఎంటర్టైన్ చేయాలి, కానీ అలా ఉండకూడదు, కానీ అలాంటి ఫీల్ రావాలి. అట్ ద సేమ్ టైం టిల్లు అనే క్యారెక్టర్ ఎసెన్స్ లూజ్ అవుట్ అవ్వకూడదు. లాస్ట్ టైం హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో ఈసారి కూడా చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అవ్వాలి. సో కూర్చుని రాసి మా టీం అందరికీ కూడా ఫస్ట్ మేము రాయడం మొదలెట్టినప్పుడు చాలా భయంతో మొదలెట్టాము. బట్ ఒక మంచి కథ, ఒక పాయింట్ దొరికిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాము. చాలా రాసాం. అంటే మా అందరికీ అప్పుడప్పుడు మధ్యలో మళ్ళీ అలాంటి సినిమా మనం తీయగలుగుతామా అని చెమటలు పడ్డాయి బిడ్డ. దెబ్బకి జిమ్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు అందరూ. అసలు చాలా లెందీ ప్రాసెస్ కూడా అది రాయడం అనేది. అర్థమైన విషయం ఏంటంటే, మనం అందరం డెఫినెట్గా ఒక యుద్ధానికి అయితే వెళ్తున్నాం అని అర్థమైంది. కానీ దాంతోపాటు ఇంకో విషయం ఏం అర్థమైందంటే, యుద్ధం గెలుస్తామో లేదో మన చేతిలో లేదు, బట్ మన పోరాటం మాత్రం డెఫినెట్గా మన చేతిలోనే ఉంది. సో ఆ ఒకే కాన్ఫిడెన్స్ తోటి, ఒకే బిలీఫ్ తోటి వి వెంట హెడ్. ఇందాక మా డైరెక్టర్ మలిక్ రామ్ చెప్పినట్టు 2 days బ్యాక్, కళ్యాణ్ కూడా చెప్పినట్టు 2 days బ్యాక్ సినిమా కాపీ చూసి వచ్చాము. సో అబ్సల్యూట్లీ కళ్యాణ్ అన్నట్టు ఇంటర్వెల్ టైంకి మీరందరూ ఒక మ్యాసివ్ హైతో బయటకు వస్తారు. అదే హైతో లోపలికి వెళ్తారు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సినిమాలో. మీరు రావాలనుకునే వాళ్ళందరూ వస్తారు, మీరు అనాలనుకునే వాళ్ళందరూ ఏమేమి అనాలనుకుంటున్నారో వాళ్ళందరూ మాటలు అంటారు. సో March 29th సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్కి రండి. ఈ సినిమా చేసే ప్రాసెస్లో నేను కొంతమందికి డెఫినెట్లీ నా థ్యాంక్స్ నేను చెప్పుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనిషి మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. కళ్యాణ్ నాతో పాటు కలిసి ఈ సినిమా రాశాడు. కళ్యాణ్, యాంథనీ, మలిక్ అండ్ మీ వి రిటన్ ద ఫిల్మ్ టుగెదర్. చాలా క్రూషియల్ పాయింట్లో మా సినిమాకి వచ్చి మాకు చాలా హెల్ప్ చేశాడు. కొంచెం మీకు అందరికీ బోర్ కొడుతుంది అనుకుంటాను, కానీ వస్తున్నా, అక్కడ నెక్స్ట్ పాయింట్కి వస్తా. కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా చేసే ప్రాసెస్ నాకు చాలా చాలా హెల్ప్ చేశాడు. మా ఎడిటర్ నవీన్ నూలి వాళ్ళు ఇక్కడ లేరు, తనకు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ చాలా క్రూషియల్ పాయింట్స్ వస్తే ఒక సినిమా చేసే టైంలో ఆ పాయింట్లో చాలా హెల్ప్ చేశారు. మా డిటిఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారని చాలా పెద్ద సినిమాలు డిటిఎస్ మిక్స్ చేశారు. యానిమల్, అర్జున్ రెడ్డి, చాలా పెద్ద సినిమాలు మిక్స్ చేశారు. సో ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆబ్వియస్లీ మా వంశన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకు ఎలా కావాలంటే అలా తీసుకో అని ఒక పెయిడ్ వెకేషన్కి పంపించినట్టు పంపించాడు మమ్మల్ని అందరినీ సినిమా చేసుకోమని. అన్న వద్దన్న, ఈ సీన్ మేము తక్కువలో తీస్తాం, ఖర్చు పెట్టేది వద్దు, ఎక్కువ పెట్టండి, ఏం ప్రాబ్లం ఏం లేదు, వస్తాయి పైసలు అంటాడు ఆయన. అలాగే మా చిన్నబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని నమ్మి మళ్ళీ ఎక్కువ డబ్బు పెట్టి మాతో ఈ సినిమా తీసినందుకు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. కొన్నిసార్లు ఈ సినిమా మాకు అర్థమైన దానికంటే ఎక్కువ ఆయనకు అర్థమై ఆయన మమ్మల్ని చాలా, మాకు మెంటల్గా బ్లాక్స్ పడినప్పుడు కానీ ఏదైనా పడినప్పుడు కానీ చాలా హెల్ప్ చేశారు మాకు వాళ్ళు. ఓకే భీమ్స్ గారు ఇప్పుడే వచ్చారు, మీరు ఒకసారి అలా స్టేజ్ మీదకి రావాలి. ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. మీరు లేట్ వచ్చారు. ఐ వుడ్ వాంట్ యూ టు టాక్. ఆఫ్టర్ దట్ ఐ విల్ కంటిన్యూ మై స్పీచ్. అందరికీ గుడ్ ఈవినింగ్.
సితారాల్లో ఇది రెండో జర్నీ. మ్యాడ్ చేశాను, చాలా పెద్ద హిట్ ఇచ్చారు, అందరికీ థ్యాంక్స్. అండ్ కళ్యాణ్ శంకర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఇవాళ సిద్ధు అన్నని కలిశాను, మల్లిక్ సార్ని కలిశాను, యాంటోనీని కలిశాను, వంశీ గారిని కలిశాను. సో ఈ సినిమా చేసినందుకు, ఈ సినిమాల్లో సిద్ధు అన్నతో కలిసి ట్రావెల్ చేసినందుకు ఒక మాటలో చెప్తాను, చాలా ప్రౌడ్గా ఉంది, చాలా చాలా గర్వంగా ఉంది. ఇకపైన చాలా సినిమాలు ఆయనతో చేయాలనుకుంటున్నాను. నేను ఒక మాటలో చెప్పి ఆపేస్తాను, ఒక కష్టపడే వ్యక్తి, కష్టానికి నిలువెత్తు నిదర్శనం సిద్ధు అన్న. రాత్రింబవళ్ళు, యాక్చువల్లీ హీరో అంటే యాక్చువల్లీ ఇంట్లో ఉండొచ్చు, కానీ రాత్రింబవళ్ళు అసలు ఎప్పుడు భోజనం చేస్తాడో తెలియదు, ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎనీ టైం పొద్దున్న 5ంటికి రీల్ అయిపోయింది, ఆర్ఆర్ అయిపోయిందంటే కూడా పొద్దున్న 5ంటికి కూడా వచ్చేస్తాడనమాట. సో ఇలాంటి వ్యక్తులతోటి కలిసి పనిచేయడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. అండ్ ఈ సినిమా హిట్ కాదు, నా దృష్టిలో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. మామూలుగా కాదు, బ్లాక్ బస్టర్, మార్క్ మై వర్డ్స్. మ్యాడ్ సినిమా చూసినట్టు చెప్పాను, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అని. దాని తాతని తీశారు, దాని పేరే టిల్లు స్క్వేర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భీమ్స్ గారు, ఫెంటాస్టిక్ స్కోర్ ఇచ్చారు సినిమాకి. టిల్లులో ఉన్న మాస్ని ఇంకా 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 బయటికి తీసుకొచ్చారు తన స్కోర్ తోటి. ఒక పాయింట్ ఉంది, అది మాట్లాడాలా లేదా అని అప్పటి నుంచి కాన్ఫ్లిక్ట్ కొట్టేస్తుంది. బట్ ఐ థింక్ చెప్తాను. ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఇక్కడ, మా సినిమా హీరోయిన్ అనుపమ లేదు. తను ఎందుకు లేదంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్లో ఒక హ్యాండ్ పొజిషన్ ఏదో చూసి చాలామంది చాలా రకాలుగా కింద దాని గురించి రాశారు. అంటే ఆబ్వియస్లీ హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీస్ మీరందరూ సోషల్ ఐలో ఉంటారు. డెఫినెట్లీ అందరూ 10 రకాలుగా మాట్లాడతారు. అండ్ మీరు మాట్లాడడానికి కూడా లేదు, రెస్పాన్స్ దానికి ఏమి ఇవ్వడానికి లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఐ ఫీల్ దట్ ఇప్పుడు మనం అప్పుడే కొంచెం మనం ఒక అమ్మాయి గురించి కానీ ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ అది మైండ్లో మనం పెట్టుకోవడం, అంటే పెట్టుకోండి అని నేను మీకు ఆర్డర్ వేయలేను, నేను మీకు సలహా ఇవ్వలేను. సో ఐ థింక్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ దట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ కో స్టార్స్ ఆర్ ఫీమేల్ యాక్ట్రెసెస్, వాళ్ళ గురించి మనం కామెంట్స్ కానీ అవన్నీ చేసినప్పుడు ఒక పాయింట్ వరకు, అంటే ఇట్ ఈస్ లైక్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయితో మనం ఫ్లర్ట్ చేసాం అనుకోండి, అది అమ్మాయి కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి కదా. అది అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తే మనకి పని అవ్వదు, రైట్? సో బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇట్స్ క్వైట్ సెన్సిటివ్. సో నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఆ రాసింది నిజం కాదు, అక్కడ చూసింది నిజం కాదు. అది కొంతమంది, అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఏ పని లేకపోతే వచ్చే మాటలు, వచ్చే కమెంట్స్ అవన్నీ. సో నా ఒకే రిక్వెస్ట్ ఏంటంటే అందరితోటి కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేద్దాం వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్. సారీ కొంచెం సీరియస్ టోన్లోకి తీసుకెళ్ళినందుకు. మళ్ళీ లైట్ చేస్తాను దీన్ని. ఏ డైలాగ్ వినాలనుకుంటున్నారు టిల్లు నుంచి మీరు? లప్పగా కరెక్ట్గా నీ ఒక్కడు గొంతే వినిపించిందిరా అక్కడి నుంచి నాకు. ఇప్పుడు నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు మనిషివి అయితే 100% రాధికావే నువ్వు. మీరందరూ కూడా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేడనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద నుంచి లైన్గా రాధికాలు అందరూ బైనాక్లర్స్ వేసుకొని చూస్తుంటారు, టిల్లు లాంటి లప్పగా లీడ దొరుకుతారో ఓన్ అవలగాని చేద్దామని చెప్పి. పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసి నేను, ఆమె పేరు కూడా రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది, నన్ను బాగా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. March 29th థియేటర్స్లో చాలా చాలా త్వరగా ఎంటర్టైన్ అవ్వబోతున్నారు. మీరందరూ చాలా నవ్వబోతున్నారు. చాలా థ్రిల్స్ అండ్ హైస్ అండ్ షాక్స్ అండ్ సర్ప్రైజెస్ ఫీల్ అవ్వబోతున్నారు. చాలా హై ఫీల్ అవ్వబోతున్నారు. ఒక వెరీ మాస్ క్లైమాక్స్ చూడబోతున్నారు. సో టిల్లు స్క్వేర్ అనేదానికి ఈ సినిమా డెఫినెట్లీ జస్టిస్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ నాకు ఇచ్చిన ప్రేమకి, సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ బీ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ. ఆల్ మై లవ్ టు యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సిద్ధు 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 థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు, వంశీ గారు మాట్లాడతారు కదా. చిలి వాట్సాప్ ఏమంటున్నారు తెలుసా, ఆయన మాట్లాడు కానీ మన ఇద్దరం కలిసి డాన్స్ చేయాలంట. చేసేద్దాము. చేసేద్దామా?
ఓకే, కానీ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్. మీరు సరదాగా మాట్లాడుతూనే ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సోషల్ మీడియా కామెంట్స్ వాటి గురించి చాలా బాగా చెప్పారు. అండ్ అనుపమ, వి ఆల్ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు We all miss you, Anupama. It would be really nice if you were here. But తను పాపం బాగా మూడ్ ఆఫ్లో ఉంటే నేనే చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు రాకపోయినా పర్లేదు నేను హ్యాండిల్ చేస్తానని. బట్ అబ్సల్యూట్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తను నేను తీసుకొచ్చినప్పుడు మీరు అందరూ తనకి అంతే అన్కండిషనల్ లవ్ చూపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో కన్క్లూషన్ సెరమనీ జరగబోతుంది మన రాధికా ఇన్స్టిట్యూట్. డాన్స్ తో కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాము, కానీ వంశీ గారి స్పీచ్ కూడా ఓకే, వంశీ గారు ఎందుకు అట్లా ఒక్కసారి ప్లీజ్ తర్వాత. ఓకే సరే, ఒక్క లాస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, దాని తర్వాత ఫైనల్. మన డాన్స్ పర్ఫార్మెన్స్ కాదు, డాన్సర్స్ రెడీగా ఉన్నారు. సో ఒక్కసారి లేదా సిద్ధు డాన్స్ పర్ఫార్మెన్స్ ప్లీజ్, లెట్స్ హ్యావ్ సమ్ మ్యూజిక్. ఇంకెవరైనా కావాలా? మార్కస్ వాళ్ళని పిలవాలా? అరే ఈ పాటకి స్టెప్ వేయలేదు, కొంచెం ముందుకైనా పో. ఒక్కసారి మార్కస్, లడ్డు, ఆంథనీ. తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే బికి పందిరి చేస్తావు ఏంది హైరానా టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడ. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ మార్చ్ 29th తప్పకుండా వెళ్ళి థియేటర్లో కలుద్దాము. ఎవరిని? టిల్లు స్క్వేర్ని. ఒక్కసారి మలిక్ రామ్ గారు అందరూ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రామ్ మిర్యాల గారు, శ్రీరామ్ చంద్ర గారు, భీమ్స్ గారు ఒక పిక్చర్ ప్లీజ్. రిక్వెస్టింగ్ ఆల్ ఆర్ కాస్ట్ అండ్ క్రూ టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా రాధికా రాధికా. మలిక్ రామ్ గారు, లంక గారు మీరు రాకండి, అక్కడే ఉండండి అని చెప్తున్నా. మురళి గారు, సుజాత గారు రండి, ఒక ఫోటో. థ్యాంక్ యూ లవ్లీ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఆడియన్స్ మీరు సూపర్ ఎనర్జీతో ఉన్నారు అసలు మొత్తం ఈవెంట్ అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ ఆల్ ఆన్ March 29. థ్యాంక్ యూ.